రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటి వరకు జగన్ లక్ష్యంగా బరిలోకి దిగిన టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు విజయమ్మను టార్గెట్ చేస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థులుగా షర్మిల, అవినాష్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా మరోసారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా జగన్, కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల పనిచేస్తున్నారు. ఈ సమయంలో విజయమ్మ ఎవరి వైపో తేల్చాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేయడం కీలకంగా మారుతోంది. ఎన్నికల్లో జగన్కు ప్రజలు ఏకపక్ష విజయాన్నిచ్చారు. ఎంతగా అంటే ప్రతిపక్షానికి పోరాడేంత బలం కూడా ప్రజలు ఇవ్వలేదు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రజలు విజయం కట్టబెట్టారు. ఈ బలంతో ఆయన మరింతగా ప్రజల్లోకి వెళతారని, వారి అభిమానాన్ని పొందుతారని అనుకున్నారు. కానీ ఈ ఏకపక్ష విజయం తర్వాత జగన్ ఒక్కొక్కరికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్ కుటుంబం గత చరిత్ర ఎలా ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కుటుంబం మొత్తాన్ని ఏకతాటిపైన ఉంచారు. వారిలో పొరపచ్చాలు అన్న మాటలు బయటికి రాలేదు. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచకపోతే ఇక రాజకీయంగా అందరినీ ఎలా కలుపుకుని పోగలరన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ అలాంటి మాటల్ని తన మీదకు రాకుండా చేసుకోవడంలో వైఎస్ సక్సెస్ అయ్యారు. ఆయన హఠాత్ మరణంతో వారసత్వాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేశారు? అధికారంలోకి వచ్చి కూడా కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారు. చెల్లి దూరమైంది. విజయమ్మ 2022లోనే పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు. త్వరలో పూర్తిగా దూరమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ క్రమంలో కడప నుంచి షర్మిల పోటీ చేయడం, అది అవినాష్ రెడ్డి మీద కావడం ఎంతో ఇంట్రెస్టింగ్ పాయింట్. షర్మిల ప్రభావం పులివెందుల్లో ఉంటుందా? అన్న గెలుపోటముల్ని చెల్లి నిర్ణయిస్తుందా? షర్మిల ప్లాన్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా జగన్ గెలుపోటములపై వైఎస్ షర్మిల ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అనడంలో నో డౌట్. కానీ జగన్ని ఓడించే సత్తా షర్మిలకు ఉందా అంటే ఇందులో కొంచెం అనుమానపడాల్సి ఉంటుంది. కానీ ఓట్లు చీలతాయన్నది మాత్రం డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. ఎందుకంటే కడప లోక్సభ సెగ్మెంట్లోనే పులివెందుల నియోజకవర్గం కూడా ఉంది. అక్కడి నుంచే జగన్ రెండోసారి పోటీ చేయనున్నారు. అయితే ప్రత్యేకించి కడప పార్లమెంట్ ఎన్నిక ఉత్కంఠను కలిగిస్తోంది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీల పరిధిలో 16.16 లక్షల ఓటర్లున్నారు. వీరి ఓట్లని గణనీయమైన సంఖ్యలో కైవసం చేసుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల పోరాటం ఆసక్తికరంగా మారింది. అధికార వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ తరపున షర్మిల నిలవబోతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కేంద్రంలో బీజేపీ సర్కార్ సీఏఏ గైడ్లైన్స్ అమలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓటు బ్యాంకును రాబట్టుకోవడంపై దృష్టి సారించింది. ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లపై వలవేసినట్టు కనిపిస్తోంది. సంప్రదాయ కాంగ్రెస్ ఓట్లు మైనార్టీ ఓట్లలో చీలిక ద్వారా ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకోవడంపై దృష్టి సారించింది. జిల్లాలో మైనార్టీ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కడప అసెంబ్లీలో 90,000, కమలాపురంలో 75,000, మైదుకూరులో 30,000, ప్రొద్దుటూరులో 55,000, జమ్మలమడుగు, పులివెందుల, బద్దివేల్లో 30,000 చొప్పున ముస్లిం ఓటర్లున్నట్టు ఓ అంచనా. గణనీయమైన సంఖ్యలో క్రిస్టియన్ ఓటర్లున్నారు. పార్లమెంట్ బరిలో షర్మిల ముస్లింలు, క్రిస్టియన్ ఓటర్స్పై ఆశలు పెంచుకున్నట్టు కనిపిస్తోంది. కడప పార్లమెంటు స్థానం కోసమే వైఎస్ కుటుంబంలో రేగిన చిచ్చు నేటికి చల్లారలేదు. 2019 ఎన్నికల సమయంలో కడప పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ సోదరి షర్మిలను పోటీ చేయించాలని వివేకానందరెడ్డి భావించారట. ఈ విషయాన్ని షర్మిలే స్వయంగా వెల్లడించారు. దాదాపు 2 గంటలు తనని ఎన్నికల్లో పోటీకి ఒప్పించడానికి వివేక ప్రయత్నించారని, తాను దానికి నిరాకరించినట్టు చెప్పారు. ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు. ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ఇప్పటి వరకు జగన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన టీడీపీ తొలిసారి విజయమ్మను కార్నర్ చేసింది. విజయమ్మ, జగన్, షర్మిల, అవినాష్లో ఎవరి వైపు నిలుస్తారో చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ టైంలో కుమార్తె, కుమారుడి మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో విజయమ్మ మద్దతు ఎవరికిస్తున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. విజయమ్మ గారిది కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వచ్చా, ఇప్పుడు షర్మిలమ్మ అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వచ్చా. సూటిగా విజయమ్మ గారిని కూడా అడుగుతున్నాం, మీరు మీ కూతురైనటువంటి షర్మిల వైపు ఉంటారా,
లేదా మీ కోడలు మీ కొడుకు చెప్పినట్లు మీ మరిదిని చంపినటువంటి ఆరోపణలు ఎదుర్కొండే అవినాష్ రెడ్డి వైపు ఉంటారా? అది కూడా ఆమె క్లారిటీగా పులివెందుల ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రాజకీయాలతో సంబంధం లేకుండా విజయమ్మ తల్లిగా జగన్ షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు అనేది వైసీపీ నేతల వాదన. అయితే ఇన్నాళ్లు ఏ బిడ్డకు సపోర్ట్ చేశారో గతం. కానీ ఇప్పుడు విజయమ్మ ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఆలస్యం చేస్తే అది విషంగా మారే అవకాశం లేకపోలేదు. అదే టీడీపీకి ప్రచారాస్త్రంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ విజయమ్మ బిడ్డ షర్మిల వైపు నిల్చుంటే వివేక హత్య కేసులో జగన్పై వస్తున్న ఆరోపణలు నిజమే అని టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ ఉంది. అలాని జగన్కి సపోర్ట్ చేస్తే అన్నపై చెల్లి చేస్తున్న ఆరోపణలంతా అబద్ధమేనా అనుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో విజయమ్మ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా కడప లోక్సభ, పులివెందులతో పాటు వైసీపీపై ప్రభావం అయితే చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీన్ని అటు జగన్ ఇటు షర్మిల ఏ విధంగా ట్యాకిల్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.